అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు బ్రతకాలని లేదు. నువ్వు నిజంగానే ఉంటే ఈ నవరాత్రి అయిపోయేలోపు నన్ను చంపేయి. शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वो मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ఎవరు నువ్వు? మీ అమ్మని. మా అమ్మవా? మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నువ్వు ఇలా వేదవేషాలు వేస్తున్నావని నన్ను కాపాడమని పంపిందిలే. ఏంటి? నువ్వు ముందు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాలే, చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అది అవ్వగానే నేనే వెళ్ళిపోతాను. నువ్వు ఉండమన్నా ఉండను. రే నీకేమన్నా పిచ్చా? నైట్ చచ్చిపోదామని మేడెక్కావంట? నీకెవరు చెప్పారు? నేను వస్తుంటే పక్కింట అంటే చూసి చెప్పిందిలే. అరే నీకున్న సమస్యలు నాకు తెలుసురా, చాలా రోజుల నుంచి చూస్తున్నా. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. రే నాకు తెలిసిన స్వామీజీని కలిశాను. ఇది కట్టుకోరా, అంత మంచి జరుగుతుంది. ఫస్ట్ నువ్వు ఇటు నుంచి వెళ్ళిపో. నీ అబ్బా సరే చావ్. నీ అబ్బా తీసుకునే డబ్బులు తిరిగి ఇవ్వడం తెలియదురా నీకు? ఏదో ఉద్యోగం చేస్తానావని అడగగానే ఇచ్చా, ఇప్పుడు అది కూడా పోయిందిరా. అన్నా అన్న వెళ్ళిపోలా, ఎలాగోలాగా కనిపిస్తానా? ప్లీజ్ అన్న వెళ్ళిపోనా. తీసుకున్న డబ్బులు ఇంకో వారం లోపల ఇవ్వలేదనుకో, ఆ రెండో కాలు కూడా ఉండదు. అవిటి నా పడక. ప్రస్తుతానికి ఉంచుకోరా పడదు, తీసుకోరా రే. ఎవరో ఏదో అంటున్నారని ఉన్న జాబును వదులుకున్నావు కదరా, నా మాటిని మళ్ళీ జాబులో జాయిన్ గారా. ప్లీజ్ రా మామ, వెళ్ళి జాబ్లో జాయిన్ గారా. ఎవరు మాటలు పట్టించుకోకరా. ఈ లోపం మీలో ఉంటే తెలుస్తుందిరా. ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం అవిటి నా కొడక అని ఏలుని చేస్తూ ఉంటే
చావు తప్ప ఇంకో దావ తెలియలేదురా నాకు. ఏంట్రా ఆ తాయెత్తులు కట్టుకోమంటావు? ఆ దేవతలు దేవుళ్ళే కదరా. చిన్నప్పుడు మా అమ్మని చంపేసింది. అయినా అందరూ అవుటికోటలో జాబ్ వచ్చింది అంటే చచ్చిపోవాలని ఉందిరా. రే, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోరా. బాబాయ్ బాగున్నా, కూర్చో. ఏం లేదు పార్దు, డబ్బులు అవసరం 50,000 మళ్ళీ నీకు 2 వారాలు ఇచ్చేస్తా. ఇప్పటికిప్పుడు 50,000 అంటే సరే బాబాయ్, సాయంత్రం లోపల ఎలాగోలా అరేంజ్ చేస్తాం. రే పార్తు, నీకేమైనా పిచ్చా? रक्तबीज विनाशिनी हे संकटहारिणी महिषासुरमर्दिनी जगपालनकारिणी रक्तबीज विनाशिनी हे संकटहारिणी महिषासुरमर्दिनी जगपालनकारिणी चंडमुंड विनाशिनी मधुकैटभमर्दिनी दक्षयज्ञ विनाशिनी हे वैष्णवी लक्ष्मी ओम श्री महाकालिकाय नमः ओम श्री महाकाली रंगीरानी अघोर की ज्वाला करुणा की बानी అవురా మన రంగగాడు దొంగతనం చేసి పోలీసులు దొరికిపోయాయంట కదరా. పోలీసులు సాగుకొట్టి నా కొడుకుని. జరగనిలేరా, వంది చాలా ఇదింది గాని. కానీరా మనకు దొంగతనం చేసి కష్టమే వచ్చిందిరా. ఒకసారి అనిపిస్తుంది నాకు దొంగతనం చేయాలని, కానీ కాదు రసీను. దేవుడు మనకు లంక బిందులు ఇస్తే దొరికితే ఎట్టుంటదంటావు? చెప్పు. అబ్బా, నీకు చాలా గట్టి కోరికే ఉందిరా. అవురా మన పెద్దమ్మలో కుండ లాంటిది ఉందంటేనే అది మన దగ్గర ఉంటే ఎక్కలేని సంపదలు వచ్చి మన జీవితాలు మారిపోతాయంటనే. నోరుము నీ అబ్బా, ఎవరైనా చూస్తే చంపుతారు. అది అమ్మవారు సాష్టాత్గా భోజనం చేసిన కుండ. కానీ ఆ గుడి చాలా మూసేసానంటనే. ఎందుకు రసీనా? దానికి ఎన్నో పూజలు చేసి గుళ్ళో భద్రపరిచినారు. దానికోసం ఎంతో మంది పోయి చివరికి చచ్చిపోయినారు. అబ్బా, ఇటని చాలా చూసినా పరా సీనా.
వాళ్ళని ఎవరినైనా ప్రాణాలతో బతకనివ్వలేదంట కదా. నువ్వు నిజంగానే ఉంటే ఈ రాత్రికే నన్ను చంపే, లేదంటే ఎవిటితనం నుంచి నన్ను విముక్తి పొందించు. ఇది ఎలాగో చేయలేవు, కనీసం నన్ను ప్రాణాలన్నా తీసుకో. వెళ్ళిపో వెళ్ళిపో, నువ్వెంత కోరుకున్న సావు నీ దగ్గరికి రాదు పో. నేను చచ్చిపోవాలనుకున్నది నీకెలా తెలుసు? ఎవరో నీవెవరో ఊరంతా తెలుసు. నా గురించి ఊరికెలా తెలుసు? నీ తల్లి పేరు రాజేశ్వరి. మా అమ్మ పేరు నీకెలా తెలుసు? నీకు 5 ఏళ్ల వయసులో ఒకరోజు రాత్రి పాడు పాడు పాడు. తీసుకో, మీరు కూడా బలి తీసుకో. పుట్టిన మొదటి సంవత్సరంలోనే నా బతుకమ్మలు చెడిపేసావు. ఇప్పుడు ఏమి తెలియని పిల్లని నీ ఫోటోనే పెట్టుకుంటున్నావు. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటావు? అమ్మా, ఎన్ని రోజులు నమ్ముకున్నందుకు ఈ శిక్ష వేసేది. ఇదిగో, నువ్వు నిజంగానే ఉంటే, ఇన్ని రోజులు నీకు పూజలు చేసింది నిజమైతే వీని బతికించు, లేదా నన్ను బలి తీసుకో. ఇదిగో, వీనికి ఎప్పుడు ఆపద వచ్చినా నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి. सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी. అలా తన ప్రాణం పోసి నిన్ను బతికిచ్చిందిరా మీ అమ్మ. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను చావు దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడుతున్నావు. ఇంకేం కావాలి? ఎందుకు ఇలా చేస్తున్నావు?
చాలా విసిగిపోయానమ్మా. ఇక చాలమ్మా. మా అమ్మకి ఇచ్చిన మాట వెనక్కి తీసుకొని నన్ను చంపే. ఇక నువ్వు కాపాడద్దు. నువ్వు నన్ను ఇంకా కాపాడాలనుకుంటే ఒకసారి వచ్చి నాకు కనపడు. ఎలా కాపాడుతావో నేను చూస్తా. ఏ నా చివరి రాత్రి. వచ్చావా అమ్మా? పిలిచావు కదరా, రాకుండా ఉంటానా? అమ్మా, నేను ఇలా బతికేందుకు అర్హుని కాదు. బిడ్డ, వికలాంగత నీ శాపం కాదురా, అది ఒక సాధన. నీకిచ్చిన ఈ ప్రయాణం వృధా కాదు. కానీ అమ్మా, నేనేమి చేయలేను. నేనున్నానని సత్యమే నన్ను బాధిస్తుంది. నీ చేతులు కదలకపోవచ్చు, కానీ నీ మాటలు ఒక హృదయాన్నే కదిలించగలవు. నీ కాళ్ళు నడవకపోవచ్చు, కానీ నీ ఊహలు ప్రపంచాన్నే నడిపించగలవు. వికలాంగత నీ లోపం కాదురా, అది ఒక పరీక్ష. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడవడమే నీ ధర్మం. అమ్మా, నీ శక్తితో నా వికలాంగతను పోగొట్టలేవా? నేను కూడా అందరిలా నడవాలని, పరిగెత్తాలని కోరుకుంటున్నాను. బిడ్డ, నేను నీ లోపాన్ని తుడిచివేయగలను, కానీ లోపం లేని జీవితం నీకు జ్ఞానం ఇస్తుందా? కాదు. లోపమున్నప్పటికీ బలంగా నిలబడినప్పుడు నీ జీవితం ఇతరులకు మార్గం చూపుతుందిరా. శరీర బలం తాత్కాలికం, మనసు బలం శాశ్వతం. నువ్వు నన్ను అడుగుతుంది శరీర వైద్యం, నేను నీకు ఇచ్చింది ఆత్మధైర్యం. లోపమున్న జీవితం ఎలా పైకి ఎదుగుతుందో నువ్వు ఈ ప్రపంచానికి చూపించాలి. నువ్వు గెలవాలిరా. నా ఈ జీవితానికి అర్థం ఏమిటి? జీవితం అంటే ఇతరులకు దీపమై నిలవడం. నువ్వు నిలిచే ప్రతి క్షణం ఇతరులకు ప్రేరణగా మారుతావు. ఇది నా ఆశీర్వాదం. బలం శరీరంలో కాదు బిడ్డ, మనసులో ఉంటుంది. నువ్వు అడుగులు వేస్తే దానికి దారులు నేనే చూపిస్తాను. నేను నీలోనే ఉన్నాను బిడ్డ. నిన్ను నువ్వు ద్వేషించుకుంటే నన్ను ద్వేషించినట్టే. ఇంకా మీ అమ్మ విషయం అంటావా? ఈ లోకంలో ఏం జరిగినా అది లోక కళ్యాణం కోసమేరా. ఇకనైనా ఈ అమ్మ మీద కోపాన్ని విడిచి హాయిగా బతకరా. रक्त में बहे वो शक्ति पुरानी, त्रिनेत्र वाली करुणा की कहानी। भक्तों के लिए मां मुस्काए, दुष्टों के लिए काल बन जाए। तेरा नाम अग्नि की धारा, तेरा रूप तांडव का सहारा। रक्त बीज का अंत तूने किया, काल रात्रि में प्रकाश तू ही दिया। अघोर की शक्ति, अंधकार में तू ही भक्ति। जय महाकाली, रण की रानी, प्रलय की अग्नि तू ही कहानी। जय महाकाली, काल की धरीनी, भवसागर